శ్రీకాంతాయ కళ్యాణ నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభినందనలు. ఈ యొక్క ఎపిసోడ్ నందు మనము పోయిన ఎపిసోడ్లో నాగుల చవితిని గురించి తెలుసుకున్నాము. మరి ఈ ఎపిసోడ్ నందు గరుడ పంచమి అనేటువంటి దాని గురించి మనము తెలుసుకుందాము. ఈ యొక్క నాగపంచమి, గరుడ పంచమి నాగుల చవితి మరుసటి రోజు వచ్చేస్తుంది, చేసుకుంటారట. ఈ యొక్క అంటే చవితి నాడు నాగుల చవితి పండుగ చేసుకుంటే పంచమి నాడు ఈ యొక్క గరుడ పంచమి చేసుకుంటాయి. ఇది శ్రావణ శుద్ధ పంచమి నాడు జరుపుకునేటువంటి యొక్క పండుగ. నాగుల చవితి మరుసటి రోజున ఈ గరుడ పంచమి వస్తుంది కాబట్టి ఎందుకు చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇది ఈ గరుడ పంచమిని అన్నదమ్ములు గల స్త్రీలు వారి సౌభాగ్యము కొరకు, అన్నదమ్ములు అనగా పుట్టింటి వారి కొరకు ఈ వ్రతాన్ని 10 సంవత్సరాలు చేస్తారు. ఆ రోజు స్త్రీలు ఉదయం మంగళ స్నానం ఆచరించి వెండితోనైనా బంగారుతోనైనా చివరకు మట్టితోనైనా నాగపడిగలు చేసి ఆ పడగ కింద పసుపుతో గౌరవం చేసి 10 పోగులు 10 ముళ్ళు గల తోరమును తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి షోడశోపచార పూజలు చేసి ఆ తోరమును కట్టుకొని అన్నదమ్ముల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అటువంటి వాళ్ళు ఆ విధంగా చేసేదానిలో వాళ్లకు ఆయుర ఆరోగ్యములతో, ధనకనక వస్తువాహనలతో సార్వకాల సౌమంగళ్యములు పొందగలుగుతారు. ఇందుకోసము స్త్రీలు ఆ రోజున గరుడ పంచమి నోములు దేశమంతా కూడా జరుపుకుంటా ఉంటారు. గరుత్మంతుడు తన తల్లి యొక్క అయినటువంటి బినత దాసయత్వం పోగొట్టుటకు పినతల్లి అయినటువంటి కద్రువ కోరిక ప్రకారము ఇంద్రలోకము నుండి అమృతం తీసుకొని వచ్చి తన తల్లి అయినటువంటి ఆ వినత యొక్క సవతి పోలును దాసయత్వాన్ని బాపినాడనమాట, పోగొట్టినాడు. ఆ రోజు కూడా ఈ యొక్క గరుడ పంచమి రోజు ఆ విధంగా ఆయన తల్లి యొక్క దాసత్వాన్ని పోగొట్టిన దినం కూడా. కాబట్టి ఈ పంచమి నాడు గరుడుని కథను కూడా వినుట, గరుడుని కథ చదువుట చాలా మంచిదన్నమాట. అందువల్లనే ఈ పంచమిని గరుడ పంచమి అందరు. గరుడు తల్లి యొక్క దాసత్వాన్ని పోగొట్టినాడు కాబట్టి దీన్ని గరుడ పంచమి అనేటువంటి పేరు కూడా వచ్చింది. దేశంలో కొన్ని చోట్ల ఈ గరుడ పంచమిని ఆటపాటలతో సంతోషంగా గడుపుకుంటారు. కావున ప్రజలందరూ ఈ యొక్క గరుడ పంచమిని ఈ 29/7/2025 మంగళవారం గరుడ పంచమి వస్తుంది కాబట్టి ఈ గరుడ పంచమి పండుగను అందరూ కూడా విడవకుండా లక్షణంగా ఈ గరుడ పంచమి చేసుకుంటూ, ముఖ్యంగా స్త్రీలు ఈ నోముకొని వాళ్ళ యొక్క సౌభాగ్యానికి, వాళ్ళ కుటుంబ సౌఖ్యానికి పాత్రలవుతారని ఆశిస్తున్నాం. ఓం స్వస్తి.